మన్యం జిల్లా కొమరాడ మండలం గుమ్మడ సంతలో ఈరోజు పత్తి రైతుల దగ్గర కొనుగోలు చేసే విధంగా పత్తి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి, గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు 30,000 ఎకరాలు ఈరోజు పత్తి రైతులు పండించే పరిస్థితి ఉంది. ఒక కొమరాడ మండలంలో 3,500 పత్తి రైతులు పత్తి ఉడిచే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో చాలూరులో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు తప్ప పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత ఎక్కడ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల మధ్య దళారులకు ప్రభుత్వం కన్నా తక్కువ రేటుకి ఇచ్చుకుని అమ్ముకునే పరిస్థితి ఉంది. కాబట్టి పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించి పురపాడు నియోజకవర్గంలో ఒక కొనుగోలు కేంద్రము, అలాగే పాల్కొండ ఏరియాలో ఒక కొనుగోలు కేంద్రం, 2 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ రైతులకి గిట్టుబాటు ధర ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పత్తి రైతులకు పత్తి బాగా పండించినప్పుడు కూడా ఈరోజు పత్తి ఆశాజనకంగా ఉంది. ఈ ఏడాది వర్షాలు పడడం వల్ల కొంతవరకు పత్తి ఆశాజనకంగా ఉంది. ఇలాంటి సందర్భంలో ఈ పత్తి రైతులకు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా ఏడి మార్కెటింగ్ కమిటీ వారు వెంటనే స్పందించి ఈ కురపాడు నియోజకవర్గంలో ఒక కేంద్రం, అలాగే పాలకొండ చేతిలో ఒక 2 కేంద్రాలు మన మన్యం జిల్లా ఏర్పాటు చేసి ఈ పత్తి కొనుగోలు గిట్టుబాటు ధర ఇచ్చి పత్తి కొనుగోలు చేసి ఈ గిరిజన రైతులకు, ఈ మైదాన ప్రాంత రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయం పైన త్వరలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి, గిట్టుబాటు ధర కొనాలని చెప్పి మేము తెలియజేయడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తున్నాం.